4 రాష్ట్రాలకి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు తెలియబోతున్నాయి. అస్సాం, కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి 5 ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ముందంజలో ఉండగా తమిళనాడులో టీవీకే విజయ్ జోసెఫ్ ముందంజలో ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. రాష్ట్రాల వారీగా ఫలితాలను చూసుకున్నట్లయితే తమిళనాడులో విజయ్ జోసెఫ్ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 100 స్థానాలను దాటారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ 149 స్థానాలను, అస్సాంలో బీజేపీ పార్టీ 96 స్థానాల్లో ఉంటే పుదుచ్చేరిలో 23 స్థానాలు సాధించింది. అటు కేరళలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, 90 స్థానాల వరకు సాధించారు. బెంగాల్లో బీజేపీ, అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ముందంజలో ఉండగా తమిళనాడులో టీవీకే విజయ్, కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. డిఎంకే పార్టీ నేతలు హిందూ వ్యతిరేక కార్యక్రమాల ద్వారా చతికిల పడ్డారని చెప్పుకోవచ్చు. గెలిస్తే సంబరాలు చేసుకోవచ్చని డిఎంకే పార్టీ వాళ్ళు టెంట్లు వేశారు. ప్రస్తుతం ఆ టెంట్లను పీకేస్తున్నారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలో విజయ్ జోసెఫ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళి సింపతి లభించడంతో గెలిచే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు వెస్ట్ బెంగాల్లోనూ బీజేపీ పార్టీకి ప్రజల్లో మద్దతు బాగా పెరిగింది. 2021లో 77 స్థానాలు సాధించగా ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.